పాత సీసాలో కొత్త సారా. అదే అండి, మీరు చూస్తుంటారు కదా, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ప్రాబ్లం వస్తుంది, సడన్గా కాపాడడానికి ఒకడు వస్తాడు. అడే ఎవరు రావడం అనుకున్నప్పుడు ఇంటర్వల్ బ్యాంక్, దాని తర్వాత అతని గురించి ఫ్లాష్ బ్యాక్ అనేది సెకండ్ హాఫ్. సమరసింహారెడ్డి స్టోరీ చెప్తారనుకుంటారా, లేకపోతే కిక్ టూ స్టోరీ చెప్తామనుకుంటారా? మన బాలయ్య గారి డాకు మహారాజ్ ఇదే జరుగుతుంది సార్ ప్రతిదీ. కాకపోతే దాంట్లో ఈ మూవీలో చిన్నగా చెప్పాలంటే మెయిన్గా ప్లస్ పాయింట్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి ఆరేశాడు. దాని తర్వాత డైరెక్టర్ బాబీ గారు ట్విస్ట్లు పెట్టారు, అదిరిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్లు పెట్టారు. కాకపోతే రిపీటెడ్ స్టోరీ రావడం వల్ల కొత్తగా అనిపించలేదు. ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చుతుంది, మిగతా వాళ్ళకైతే ఓకే. ఫైనల్ చెప్పాలంటే మంచి హిట్ సినిమా సార్. ఇంకా ఎన్నిసార్లు ఈ బాలకృష్ణ గారిని ఒక విలన్ని పెట్టడము, బాలకృష్ణ గారిని హైలైట్ చేయడము ఇదే అవుతుంది. కానీ కొత్త రొటీన్గా అనిపిస్తుంది. కొత్త మూవీ ఏం రావడం లేదు. కొత్త మూవీ వచ్చి చూడాలనిపిస్తుంది వెరైటీగా, డిఫరెంట్గా.